సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారతీయులు ఎక్కువ మంది ఈ ప్రమాదంలో బస్సు యాక్సిడెంట్‌లో చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. 42 మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతున్నా వారిలో మెజారిటీ మెంబర్స్ మాత్రం హైదరాబాద్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. సౌదీ అరేబియాకి సంబంధించి మక్కాలో ప్రార్థనలు నిర్వహించుకున్న తర్వాత మదీనాకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా బస్సులో ప్రయాణిస్తున్న 42 మందికి సంబంధించిన బస్సు వెళ్ళి ఆయిల్ ట్యాంకర్‌ని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఎంబసీ అధికారుల నుంచి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. బస్సు స్పీడ్‌గా వెళ్ళి ఆయిల్ ట్యాంకర్‌ని ఢీకొనడం వల్ల మొత్తం మంటలొచ్చింది. బస్సులో ఉన్న దాదాపు 43 మంది ఉంటే 42 మంది మరణించినట్టుగా సమాచారం అందుతుంది. షోయబ్ అనే ఒక వ్యక్తి మాత్రమే బతికి బయటపడినట్టుగా ప్రస్తుతం ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. హైదరాబాద్‌లోని మల్లేపల్లికి సంబంధించిన బజార్ ఘాట్ ప్రాంతానికి సంబంధించిన 2 కుటుంబాలకు సంబంధించిన దాదాపు 16 మంది ఇందులో మరణించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. భారతదేశానికి సంబంధించిన ఎంబసీ గాని, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా కాసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించినంత వరకు సౌదీలో ఉన్న అధికారులతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించినంత వరకు కారణాలు తెలుసుకోవడంతో పాటు అగ్ని ప్రమాదం జరగడము, బ్లాస్ట్ చాలా పెద్ద ఎత్తున స్పీడ్గా వెళ్ళి ఆయిల్ ట్యాంకర్ని ఢీకోవడం వల్ల మృతులను గుర్తించడం కొంత ఇబ్బందిగా ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళని గుర్తించి ఆ డెడ్ బాడీలను భారతదేశానికి అప్పగించే ప్రయత్నానికి సంబంధించి మాత్రం ఒకటి రెండు రోజులు టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఇక్కడికి సంబంధించిన 2 ఏజెన్సీలు, హైదరాబాద్కి సంబంధించిన 2 ప్రైవేట్ ఏజెన్సీలు ఈ మక్కా యాత్రకు సంబంధించినంత వరకు వీళ్ళను అక్కడికి తీసుకెళ్లినట్టుగా ప్రాథమికంగా సమాచారం మనకు అందుతుంది. 2 ఏజెన్సీలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న ఏజెన్సీ కార్యాలయాలకు చేరుకున్నారు. సంఘటన గురించి వివరాలు తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో ఉన్న అధికారులను అప్రమత్తం చేశారు. సౌదీ ఎంబసీతో పాటు భారత విదేశాంగకు సంబంధించిన అధికారులతో టచ్లో ఉండాలని చెప్పారు. ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడికి సంబంధించినంత వరకు ప్రయాణికులకు సంబంధించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినంత వరకు పూర్తి సమాచారాన్ని అందజేయాలని చెప్పి కూడా ఆదేశించారు. హైదరాబాద్కి సంబంధించినంత వరకు 16 మంది ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరికొంతమంది ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతున్నప్పటికీ ఇంకా పూర్తి వివరాలు ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇంకా రావాల్సి ఉంది. విదేశాంగ శాఖ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మాత్రమే ప్రస్తుతం ఇక్కడ అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించినంత వరకు సౌదీ నిబంధనలు కొంత డిఫరెంట్గా ఉంటాయి కనుక సౌదీ నిబంధనలను అనుసరించి మాత్రమే అక్కడి నుంచి కొంత మనం ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. విదేశాంగ శాఖకు సంబంధించిన 2 అధికారులను ప్రత్యేకంగా సంఘటన స్థలానికి పంపించారు. అక్కడికి సంబంధించినంత వరకు ఆ వివరాలు సేకరించడం, ముఖ్యంగా ఇక్కడ ప్రధాన సమస్య ప్రస్తుతం మనకు అందుతున్న సమస్య ప్రకారం అయితే డెడ్ బాడీస్ని గుర్తించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఘటన జరిగిన చాలా సేపటి తర్వాతనే అక్కడికి సహాయక చర్యలు చేపట్టడం వల్ల చాలా డెడ్ బాడీలకు సంబంధించి గుర్తించని రీతిలో కాలిపోయి ఉండడం వల్ల వాటిని ఏ రకంగా DNA టెస్టులకు సంబంధించి కానీ వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాతనే డెడ్ బాడీలను అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పీడ్గా ఉన్న ఒక హైవేకి సంబంధించి వెళ్ళి ఢీకోవడం వల్ల, స్పీడ్గా వెళ్ళి ఆ ఆయిల్ ట్యాంకర్ని ఢీకోవడం వల్ల ఒకసారిగా బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది. దానివల్లనే బస్సులో ఉన్న దాదాపు 43 మందికి సంబంధించి 42 మంది మరణించారు. షోబ్ అనే ఒక వ్యక్తి మాత్రమే కొంత బయటికి దూకినట్టుగా సమాచారం అంటుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా వివరాలు అందాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీలో ఉన్న ఇతర అధికారులు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందజేయాలని చెప్పారు. ఇక్కడ సెక్రటరియట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్కి సంబంధించినంత వరకు, మల్లేపల్లి ప్రాంతానికి సంబంధించినంత వరకు రెవెన్యూ అధికారులతో పాటు హైదరాబాద్ కలెక్టర్ కూడా అక్కడికి వెళుతున్నారు. వెళ్ళి ఆ ఫ్యామిలీస్ ఏవే వెళ్ళినో వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు, ఎక్కడికి వెళ్ళారు, ఈ బ్లాస్ట్కి సంబంధించి వాళ్ళు ఉన్నారా, ఈ ప్రమాదంలో వాళ్ళు ఉన్నారా లేదా అనే సంబంధించిన సమాచారాన్ని కూడా కొంత సేకరించాల్సి ఉంటుంది కనుక అధికారులు ప్రస్తుతం ఈ అంశాలపై దృష్టి సారించారు. 2 ఏజెన్సీల నుంచి కూడా వెళ్ళిన వారికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఎందుకంటే భారత విదేశాంగ శాఖకు నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఏజెన్సీలు వీళ్ళందరినీ మక్కాకు పంపిస్తాయి కనుక వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే ఇంకొంత అప్డేట్స్ అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఉదయం ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హైదరాబాద్ ఎంపీ ఓవైసీ కూడా మాట్లాడారు. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాము, దీనికి సంబంధించి అధికారులతో టచ్లో ఉన్నామని ఆయన చెప్పారు. ఈ ఘటనపై ఓవైసీ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ये मुझे भी खबर अभी मालूम हुई है कि हैदराबाद के 2 ट्रैवल एजेंसी, एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और अल मक्का हज एंड उमरा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में, और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है, बात कह रहे हैं कि पूरों का इंतकाल हो गया। तो मैंने इंडियन एम्बेसी रियाद में
जो DCM है अबू मैथिन जॉर्ज साहब से मेरी बात हुई और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो खुद इस पर मालूमात हासिल कर रहे हैं और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे। और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर काउंसिल जनरल ऑफ इंडिया जिद्दा को और DCM इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है। मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज जल्द से जल्द इंडिया को लाई जाए और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके, ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार से। देखिए, वो मेरा मानना ये है कि जो टेररिस्ट एक्शन दिल्ली में हुआ, अब तो NIA ने कहा कि सुसाइड बॉम्बर था, हम उसका कंडेम करते हैं। टेररिज्म की कोई जगह नहीं है, इसका पूरी तरह से कंडेम करना है और जिस तरीके से उन्होंने प्लानिंग की, कॉन्स्पिरेसी, कैलेज कॉन्स्पिरेसी की, ये सब बातें आ रही हैं, तो इसमें खुली साफ तौर पर हम उसका कंडेम करते हैं। जो भी है अब तो इन्वेस्टिगेशन चल रहा है, तो आप और हम कोई कंक्लूजन पर नहीं आ सकते, मगर ये जो इंसिडेंट हुआ दिल्ली में जिसमें 10 लोगों की मौत हुई, फिर अनफॉर्चुनेटली नौगाम में भी वो जो एक्सप्लोजिव रखे थे वहाँ पर भी पुलिस स्टेशन में ब्लास्ट हुआ, उसमें भी लोगों की मौत हुई, वो भी हमारे लिए तकलीफ दे बात है। थैंक यू। देखिए, बहुत ही तकलीफ की खबर है और वो सब लोग इबादत के लिए सऊदी अरबिया गए होंगे और पता करना चाहिए उसमें कितने हिंदुस्तानी हैं और कितने बाहर के हैं। हमारी तमाम परिवारों के साथ सहानुभूति है और वहाँ की जो मक्के से मदीना तक की सड़कें हैं बहुत साफ़ सुथरी और बहुत शानदार बनी हुई हैं। उन पे एक्सीडेंट होना बहुत ताज्जुब की बात है, लेकिन रियाज में जो हमारी एम्बेसी है उसकी जिम्मेदारी है कि उनकी डेड बॉडीज़ को कलेक्ट करे और भारत पहुंचाए। मेरी तमाम तर सहानुभूति उनके परिवारों के साथ है जिन्होंने अपने प्यारों को खो दिया है।